నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని ఏ టైప్ అంటే అన్నం పెట్టే వాళ్ళకు సున్నం పెట్టే టైప్ అనమాట. నేను ఎందుకు ఈ మాట స్పష్టంగా అంటున్నాను, గతంలో పేర్ని నానియే అంటే ఆ ఊపిరి ఆడక తట్టుకోలేక ఓపెన్గా అంటే కొన్నిసార్లు అటువంటి పీక్ మూమెంట్లో నిజాలు అనేటి బయటకు వస్తాయి. ఆయన చెప్పినటువంటి నిజమేంది, గతంలో రేషన్ బియ్యం వ్యవహారంలో పందికుక్కలు మాదిరి తింటా ఉండేటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తూ ఉంటే ఆ టైంలో సీదా టోకన్ ఎవరి వరకు వచ్చింది, స్వయాన మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి వరకు వచ్చింది. ఆయన సతీమణిని ఎక్కడ అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతో ఆయన సతీమణి కంటికి కనపడకుండా ఎక్కడెక్కడో 1.5 నెలల పాటు తప్పించుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకు? వాళ్ళ భార్యని అరెస్ట్ చేస్తారు. పేర్ని నాని కంటే వాళ్ళ భార్యని అరెస్ట్ చేస్తారు. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారంటే, గతంలో కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ద్వారా కాంట్రాక్ట్ తీసుకొని దాదాపు 2 ఎకరాలకు పైన ఒక పెద్ద గోడౌన్ కట్టి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆ రేషన్ బియ్యాన్ని అక్కడ స్టోరేజ్ చేస్తామని చెప్పి, అంటే ఆడ స్టోరేజ్ చేసేందుకు గవర్నమెంట్ ఇచ్చేమో ఎక్కువ రెంటు, సాదాసీదా కాదు, హైయెస్ట్ రెంట్ తీసుకొని దాంతోపాటు పానీలే ఆడ చిన్నపాటి వ్యాపారమే కదా, పానులే అనుకోవచ్చు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఖజానా అంటే బియ్యం రూపంలో అక్కడ ఆయన గోడౌన్లో స్టాక్ చేసి పెట్టినంటే దాన్ని కాస్త దొంగతనంగా ఎవరెవరికో అమ్మేసుకుంటా తద్వారా డబ్బులు కట్టించినారు. అయితే ఆ గోడౌన్ కట్టిందంతా ఏంటంటే, ఆ భూమి కావచ్చు, ఆ గోడౌన్ కావచ్చు, మొత్తం స్వయాన పేర్ని నాని సతీమణి పేరు మీద ఉండడమే కొసమెరుపు. అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలా? లాభాపేక్ష కానీ లాభం దండుకునింది కానీ మొత్తం పేర్ని నాని అయిండొచ్చు కాక, కానీ ఆ మొత్తం వ్యవహారంలో ఆ గోడౌన్కి పేరు పెట్టింది పేర్ని నాని సతీమణి పేరు మీద పెట్టిన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేయాలి కదా. అప్పుడు పేర్ని నాని ఏం చెప్పినాడంటే, ఏది ఏమైనా అక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రేటు, ఆయన పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అందింది ఏంటంటే, అయ్యా ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం ఎందుకు, వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడం ఎందుకు, మీకు కోపం కసి ఉండేది కేవలం ఏమన్నా ఉంటే పేర్ని నాని పైన ఉండదు కదా, అవసరమైతే ఆయన అరెస్ట్ చేయండి, కానీ ఈ వ్యవహారంలో ఆయన చేతులు ఉన్నాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేసుకునేట్టుకంటే వాళ్ళ సతీమణి జోలు పోవద్దు అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనత చూపించడంతో ఈయన మీడియా సమావేశంలో కూడా అదే చెప్పినారు. అయితే వాళ్ళ భార్య అరెస్ట్ కాకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆడ అడ్డుకోవడము, తద్వారా ఆ లూప్ హోల్ అందుకొని ఇంక చట్టంలో ఈయన అరెస్ట్ చేసేటువంటి ఆ వెసులుబాటు లేకపోవడంతో ఈయన ఇంకా మళ్ళీ మొగరాయుడు మాదిర బయట తిరుగుతాం మొదలు పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారిని పైన అవాకులు చవాకులు పేడము, నారా లోకేష్ గారి పైన, ఇప్పుడు ఏకంగా నారా చంద్రబాబు నాయుడు గారి పైన అని అంత తోడు అయిపోయినట్టు మాట. ఇవాళ పేర్ని నాని అదే అంటుంది, అన్నం పెట్టే వాళ్ళకే సున్నం పెట్టే టైపు అని. అయితే ఇప్పుడు తాజాగా పేర్ని నాని చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదొకసారి ఆయన ఏం మాట్లాడినాడో వినే ప్రయత్నం చేద్దాం. వెనకేసుకురాలా అట్లాంటి చిన్న తప్పులు ఏముందయ్యా, పెద్ద పెద్ద నేరాలు సుమారుగా 230 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొట్టేసినట్టు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా తను కేసుతాను రాజీ చేసుకోవడం కన్నా పాపం ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంటెక్స్ట్ లో చెప్పారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, జనం సొమ్ము 230 కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి కేసు అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అదే ముఖ్యమంత్రి పోలీసుల్ని ఇక్కడ ఆయన స్పష్టంగా మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే, నారా చంద్రబాబు నాయుడు గారిని గతంలో అరెస్ట్ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ కక్ష ఎక్కడ లేని కక్ష పెట్టుకొని ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది కూడా ఒక ప్రాసెస్ ప్రకారం అరెస్ట్ చేయాల, ఏది 41A నోటీసులు అందించడం కానీ లేదా గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం కానీ ఏది ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ఉన్న పళ్ళంగా అరెస్ట్ చేశారు. కొండం దువ్వి ఎలుగును పడతారనుకుంటే కనీసం తొండను కూడా పట్టుకోవాలి ఆ రోజున. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది. ఇవాళ బయట ఉన్నారు. అక్కడ ఈ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో నారా చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టినటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్కడ ఏ ట్రైలు కాల, ఏ ప్రూఫ్ కాల, వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు ఆల్మోస్ట్ వీగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి కేసుని ఈయన ఎక్కడ ముడిపెట్టాడంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో అక్కడ పూజారిగానో లేకుంటే పరకామండలో ముఖ్య అధికారిగా పనిచేస్తున్నటువంటి రవికుమారు, ఆయన చేసిన దొంగతనానికి దీనికి ముడిపెట్టాడనమాట. ఎస్, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్ల పైచిలుకు ఆస్తులు ఏదైతే సంపాదించారో, అంటే కేవలం కోర్టు వారు ఆ సిబిఐ వారు జప్తు చేసింది మాత్రమే నేను మాట్లాడుతుంది. ఇంకా అప్పట్లో వాళ్ళు అంటా ఉన్నట్టు 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండొచ్చు కాక. అయితే ఈ 43,000 కోట్ల వ్యవహారము జగన్మోహన్ రెడ్డి గారు దండుకున్నారు కదా, ఆయన ఎందుకు జైల్లో లేరు? ఆయన ఎంతమందితో డీలింగ్ పెట్టుకున్నాడు, లేకుంటే ఏ యొక్క వ్యవస్థలో ఆయన చొరబడి ఆ యొక్క న్యాయాన్ని పూర్తిగా అంటే సఫలీకృతం అయ్యే విధంగా ఆయన మంచి చేశాడా చెడ్డ చేశాడా అనేది ఇన్నాళ్ళు ఆయన శీల పరీక్ష ఎందుకు చేసుకోలేకున్నాడు? బయటపడచ్చు కదా, ఒకవేళ కోర్టు వారైనా సరే ఆయన తప్పు చేశాడని చెప్పి జైల్లో పెట్టచ్చు కదా. అలాగనే జరగల. స్టేలు మీద స్టేలు,
ఈరోజు ఒక సాక్షి ఆడ హాజరు కావాలంటే ఆ సాక్షులను బెదిరించడము, సాక్షులను ఆ కోర్టుకు వెళ్ళకుండా చేయడము, ఇంకా మళ్ళీ నెక్స్ట్ నెల విచారణ అని చెప్పి ఆ సాక్షిని మళ్ళీ ఆ రోజుకి వచ్చే విధంగా ఇలా ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా దీంట్లో ఎటువంటి కేసు ఉన్నా కూడా, అంటే ఏ తప్పు చేశాను కూడా సెండ్ మీ టు ద గ్యాలోస్ అన్నట్టు, అంటే ఆ జైలుకు పంపించండి, మీరు ఎంత శిక్ష చేసినా కూడా నేను అర్హత నేను వహిస్తాను, నేను అడ్డు చెప్పను అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. జరిగినటువంటి కేసు ఏందారో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎక్కడికెక్కడ ఇది స్కిల్ డెవలప్ చేసే విధంగా ఆడ స్కూల్స్ రూపంలోనూ లేకుండా ఉంటే ఆ స్కూల్స్ రూపంలోనూ లేకుండా ఉంటే ట్రైనింగ్ సెంటర్ల రూపంలోనూ ఆడ మధ్యలో ఎవరో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు జరిగినటువంటి డీలింగ్, అంటే బాగా చదువుకున్న వాళ్ళు లేకుంటే ట్రైనింగ్ అయినటువంటి ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళని పెట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేదు. కానీ అప్పట్లో సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ చేశారు, ఆయన కక్షపూరితంగా. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కన్నా అరెస్ట్ చేయడం కన్నా మొదలు పెడితే మధ్య స్కామ్ ఆల్రెడీ ఉండాలి, దాంట్లో అరెస్ట్ చేయొచ్చు. లేకుండా ఉంటే కొడాలి నాని దండుకున్నటువంటి 200 కోట్ల పైచీలకు అవినీతి ఉండదు, దానిపైన కూడా అరెస్ట్ చేయొచ్చు. లేకుంటే 2 కోట్ల రూపాయలు ఒక మంత్రి స్థాయిలో ఉండి విడుదల రజని ఎవరి దగ్గర జాషువా అనేటువంటి ఒక పోలీస్ అధికారిని ఆ యొక్క అధికారాన్ని మిస్యూజ్ చేసి ఒకరిని భయపెట్టారు, అటువంటి కేసులో ఇరికిచ్చేయచ్చు. లేకుండా ఉంటే రోజా చేసినటువంటి స్కామ్స్లో తిరుమల తిరుపతి వేదికగా ఆడ వెంకటేశ్వర స్వామి ఆధీనంలో జరిగినటువంటి కొన్ని ఏదైతే స్కామ్స్ ఉన్నాయో దాంట్లో అరెస్ట్ చేయొచ్చు. అదే కల్తీనే కావచ్చు, పరకమణి కావచ్చు, ప్రతి ఒక్క దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తాడు. అంటే ముందు ఆయన అరెస్ట్ చేయాలి. ఆ రోజు ఆయనకు సంబంధం లేనటువంటి విషయాన్ని కావాలని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు లేదని చెప్పి ఆయనకు మద్దతు తెలుపుతున్నాయి ఇవాళ. అయితే ఈయన పరకామణి కేసు చిన్నదన్నారు కదా, అయితే 100 కోట్ల రూపాయల పైన దేవుడికి సమర్పించారు కదా, దాంట్లో తప్పే ఆడున్నది అంటారు. అదే డబ్బులు ఒక మసీదుకి పోయి కొట్టేస్తే రకం ఏ రకంగా ఉంటుంది, ఆ మనిషి ఇప్పటి వరకు బతికింటాడా అనేది ప్రైమరీ క్వశ్చన్. లేదంటే ఒక చర్చికి పోయి అక్కడ అవినీతి చేసి అక్కడ డబ్బులు కన్నా దండుకుంటే ఇప్పటిదాకా ఆయన పరిస్థితి ఏంది? అయితే వాటిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడగలుగుతారా? దట్స్ ఎ సెన్సిటివ్ మ్యాటర్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగలిగే కెపాసిటీ లేదు. ఏమంటే మొన్న ఆయన అన్నట్టు ఆ టెంపులో గింపులో అన్నాడు కదా, అంటే దేవుణ్ణి చులకన చేసేటువంటి ప్రయత్నం ఆ రకాన ఆయన కొట్టేశాడు. అయితే నవ్వుతూ చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు పైకి ఇచ్చినాడు కదా, దేవుడికి బెనిఫిటే కదంట. అయితే కొట్టేయడం అనేది పాపమా కదా? ఆయన చెప్పినట్టు ఈ పేరు నాని చెప్పినట్టు 100 కోట్లు పైకి కాదు, కేవలం 12 కోట్లు ఇచ్చాడు. ఎంత ఇచ్చినా నేను పక్కన పెడితే పప్పులు బెల్లాలు ఇచ్చి బంగారు గనులు కొట్టేసినట్టు దేవుడికి కేవలం చిన్న మేర డబ్బులు ఆడ సమర్పించి, అంటే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసేసుకొని బయట 100 నుంచి 150 కోట్లు ఎవరైతే ఆ డీల్ చేశారో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ తిరుపతిలో ఉన్నటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకుండా ఉంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఎవరికెవరు మాకు ఎక్కువ అని చెప్పి 60-70 కోట్లు ఇదే రవికుమార్ గారి దగ్గర లబ్ధి పొందినారు, కొట్టేశారు. పాపం ఆయన మొన్న సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తే అంత బాధాకరంగా ఉన్నది. ఆయన్ని బాడీ షేవింగ్ చేస్తున్నారంట అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ వారు. నీకు అసలు ఏది పని చేయదని చెప్పి, నీకు అసలు హెల్త్ ఫిట్గా లేదని చెప్పి, కావాలని మీ పైన మేము అవాకులు చవాకులు బయట యొక్క ప్రచారాన్ని చేస్తాము, మర్యాదగా 100 నుంచి 150 కోట్లు మాకు ఇస్తావా లేదని చెప్పి ఆయనతో డబ్బులు దనుకునే కార్యక్రమం చేశారు. దొంగల దగ్గర కొట్టేసినటువంటి వాళ్ళని గజి దొంగలని ఖచ్చితంగా అంటారా లేదా? దాన్ని చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి ముడిపెట్టి నేను చెప్పేటువంటి అన్నం పెట్టే వాళ్ళకి సున్నం పెట్టే టైపు క్యారెక్టర్ ఉన్నటువంటి పేరుని నాని మాట్లాడడం అనేది నిజంగా విడ్డూరం, ఆశ్చర్యం అనమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలా దేవుడి గురించి మాట్లాడడం అనేది తప్ప కాదా అనేది ప్రైమరీ క్వశ్చన్. సో ఇక్కడ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా ఏదైతే అవినీతులు జరుగుతున్నాయో, కల్తీనే కావచ్చు, పరకామణి కేసు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా ఉంటే ఆ సబ్జెక్ట్ జోలే పోయి ఉండడు. ఏ రూపాయి అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అందింటేనే ఆయన భుజస్కంధాలపైన వేసుకొని ఆడ దోషులుగా ఎవరైతే ఉన్నారో ఆ కేసులు ఇరుక్కుంటా ఉన్నారో వాళ్ళకి మద్దతు తెలుపుతాడు తప్ప ఆయనకు సంబంధం లేనిది జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు. ఒరే నా బ్యాక్ ఎండ్లో ఇంత కొట్టేశారు కదా అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డినో లేకుంటే ఈ వైవి సుబ్బారెడ్డినో అనేటువంటి టైపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంత ఆశామాసిగా ఆ కేసు పైన ప్రెస్ మీట్లో పెట్టి ఆయన మాట్లాడే రకం కాదు. ఇంకా ఈ పేరు నాని మాట్లాడుతూ ఉంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఖచ్చితంగా ఉన్నారు. ఈ పరకామణి కేసుని డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ అక్కడ సతీష్ కుమార్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్ చనిపోయినారో ఆ వ్యవహారం వరకు ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉండాదా లేదా అని నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ యొక్క దర్యాప్తు సంస్థలపైన ఉండదని నేనైతే భావిస్తున్నా. ధన్యవాదాలండి.